ఆ ఇరు నేత్రముల నుండి కరుణా కటాక్ష వీక్షణం అందరిపైన ప్రసరించాలి. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో 25 నుండి ఒక ఉన్మాదిలాగా చేస్తున్న చిత్రం ఇది. సుమారు ఈ చిత్రం వయసు 25 ఉంటుంది. 25 ఏళ్లుగా చిత్రిస్తున్న చిత్రం ఇది. అనంత పద్మనాభ స్వామి అనేది అనంతమైన శక్తి కల చిత్రము. ఈ చిత్రంలో రూపధ్యాన క్రియ అనేది నేను కడుతున్న ధ్యాన మందిరంలో అక్కడ అందరికీ అవకాశం కల్పించాలని అనేక రకాల సాలగ్రామములను ఇందులో పొందుపరిచే అనేక రత్నాలని, నిజమైన రత్న మాణిక్యాదులను, ఇవన్నీ కాకుండా సహస్ర జీవధాతువుల్ని ఇందులో పొందుపరచడం జరిగింది. దీనిలో ఆ మెడిటేషన్ త్రూ ఆర్ట్ ఎలా చేయాలన్నది అక్కడుండే గురు శిష్య పరంపరకు వాళ్ళకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన పరీక్షలు ఉంటాయి. దానిలో నెగ్గిన వారికి బంగారు పతకము ఇవ్వటము, వారిని సన్మానించి ఒక ఉప గురువుగా ఆచార్యుడిగా అక్కడ పరిచయం చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఇది మామూలుగా చూడడానికి ఏదో చిత్రంలాగా ఉంటుంది. ఆ చిత్రంలో అనేక మర్మాలు ధర్మాలు దాగి ఉన్నాయి. ఆ ఇరు నేత్రముల నుండి కరుణా కటాక్ష వీక్షణం అందరిపైన ప్రసరించాలి. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో 25 నుండి ఒక ఉన్మాదిలాగా చేస్తున్న చిత్రం ఇది. ఆ చిత్రం నుండి అందరికీ ఐశ్వర్యకారకమైన తరంగాలు వెలువడాలి, అందరూ అందుకోవాలనే ఉద్దేశంతో చిత్రించాను. ఇటువంటివన్నీ ఇక్కడున్న రత్నములన్నీ సహజ తత్వంతో ఉంటాయి. పగడం కానివ్వండి, ముత్యం కానివ్వండి, ఇవన్నీ. సో ఉదాహరణకి పైన చూశారంటే 108 లక్ష్మీ గవ్వలతో తోరణం ఉంది. ఇక్కడున్న లక్ష్మీ రూపులన్నీ బంగారు నాణ్యములతో ఆయన ఆదిశేషు శరీరాకృతిగా సహస్ర లక్ష్మీ రూపములతో అమర్చడం జరిగింది. ఈ నేత్రములను చూస్తే రుద్రాక్ష చక్షులే ఉంటాయి. ఇవన్నీ కాకుండా మౌక్తికము అనే ముత్యములతో ఆ విషతత్వం కాకుండా ఆ చంద్రతత్వముతో మారి ఈ విధంగా ముత్యములై ఇక్కడికి అగుపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన కిరీటంలో షట్కోణ తత్వముతో ఒక పతకము, దానిపైన ఉన్నది విశ్వ సంకేతముగా ఒక రత్నం ఉంది జ్యోతి రూపంతో, కృష్ణ బిలము అని కూడా అంటాము. ఇవన్నీ కాకుండా మోక్షకారకమైనది కేతువు. అటువంటి కేతువుకు ముఖ్యమైన రత్నము వైడూర్యము. ఈ కృష్ణ వైడూర్యము 16 క్యారెట్లు, అంటే మొత్తం కూడితే 7 అనేది వస్తుంది. 7 ఈజ్ హెవెన్ అంటారు, మోక్ష తత్వానికి దారి తీస్తుందంటారు. అటువంటి తత్వముతోనే 1 2 3 4 5 6 7 అనే సంఖ్యాశాస్త్ర పరంగా ఈ సప్తగిరులు ఇక్కడే ఉన్నాయి అనే సంకేతం ఇందులోనే పొందుపరచడం జరిగింది. ఇక ఇది సూర్యనేత్రము, చంద్రనేత్రము. ఆకాశంలో సూర్యచంద్రుల్ని ఆకాశ విద్య చేసేటప్పుడు దర్శించుకుంటూ ఆకాశం అంతా ఆయన ముఖారవిందంగా భావిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉంటాము. అటువంటి ధ్యాన క్రియలో ఒక నేత్రము సూర్యనేత్రముగా, కుడివైపు నేత్రము సూర్యతత్వంతో ఉంటుంది. సప్తవర్ణాలు అందులో దాగి ఉన్నాయి. ఏదో నలుపు రంగు పూయటం కాకుండా ఎడమ నేత్రము చంద్ర తత్వంతో ఉంటుంది. ఆ ఇరు నేత్రముల నుండి కరుణా కటాక్ష వీక్షణం అందరిపైన ప్రసరించాలి. ఆ తర్వాత ఒక్కొక్క వేలికి ఏ ఏ రత్నాలు ఉండాలి, పుష్యరాగము, మధ్య వేలికి ఇంద్రనీలము, ఈ ఉంగరపు వేలికి కెంపు, ఈ రెండింటికి కలిపి బుధ తత్వంతో ఉన్న రత్నాన్ని పచ్చను అమర్చడం జరిగింది. ఇలా అన్ని రత్నములు, నిజమైన రత్నములు పెట్టడము జరిగింది. నవరత్నములతో ఆయన హస్తములన్నీ అలంకరించడము జరిగింది. ఈ అమ్మవారు యోగమాయ. ఇక ఆయన నాభి నుండి వెలువడ్డ ఈ సృష్టి కార్యక్రమం పచ్చలతోనే నిజమైన పచ్చ సేకరించి ఇందులో పెట్టడం జరిగింది. ఆ తామర కాడ ఎలా ఉందో ఆ విధంగా చేయడం జరిగింది. దీనిలోనూ స్వర్ణకమలంలో స్వామి బ్రహ్మ సృష్టి కార్యక్రమం చేస్తున్నట్టు పెట్టడం జరిగింది.
సూర్య కిరణముల చుట్టూ కెంపులే అమర్చడం జరిగింది. అదేవిధంగా చంద్రతత్వమైన ఆ ముత్యములన్నింటినీ సేకరించి పొందుపరచడం జరిగింది. ఇలా అనేక రకములైన ధాతువులతో ఆ అమ్మవార్ల కమలంలో కూడా శ్రీయంత్రము, కుబేర యంత్రము, అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని ఇందులో అమర్చడం జరిగింది. ఇక ఆయన కాలి అందెలు కూడా ఓంకార తత్వంతో ఉన్నాయి. గోమతి చక్రాలతో ఆ పాద పద్మములకు అలంకారంగా పెట్టడం జరిగింది. ఇందులో పొందుపరిచిన ధాతువులన్నీ అలాంటివే. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క సంకేతంగా ఉన్న చిహ్నాల్ని కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. బలరాముడికి తగ్గట్టు, పరశురాముడికి తగ్గట్టు, రాముడికి తగ్గట్టు, కృష్ణుడికి తగ్గట్టు ఒక్కొక్క రత్నము, దానిలో ఉన్న చిహ్నము, అనేక మర్మాలు కూడా ఉన్నాయి. ఇక అష్టలక్ష్ములు ఈ విధంగా ఉంటే వాటితో పాటు ఉపరత్నాల్లో గణపతులను కూడా పెట్టడం జరిగింది. ఇంకా సంపూర్ణంగా పూర్తి అయిన తర్వాత మరొకసారి ఇంకొద్ది వివరంగా వెనక ఎన్ని సాలగ్రామాలు, ఎన్ని ద్వారములు, 3 ద్వారములు అమర్చడం జరుగుతుంది. ఆలయంలో ఒక్కొక్కరు వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే దానిలో నుండి సహస్ర విధములుగా వాళ్ళకి ఆయురారోగ్య తరంగములు అందాలనే ఉద్దేశంతో 25 ఏళ్ల నుండి శ్రమించి లోక కళ్యాణం కోసం చేస్తున్న చిత్రం ఇది. అదేవిధంగా ఈ వర్ణము కూడా ఆకాశ తత్వంతోనే ఆ విశ్వంబరుడి అనుగ్రహంతో మందహాసం కూడా అలాగే ఉంటుంది. ఇవన్నీ చిత్రించడానికి 25 ఏళ్ళు ఎందుకు టైం పట్టిందంటే ఒక్కొక్క ధాతువు, అదృష్ట ధాతువు సేకరించడానికి కొన్ని మాసములు, కొన్ని సంవత్సరములు గడిచిపోయాయి. చేస్తూనే ఉన్నాను. ఇంకా అందులో అనేక రకాలు పొందుపరచాలని అనేక మూలికల్ని, ఇంద్రజాలము, మహేంద్రజాలం అనే మూలికల్ని జోడించడం జరిగింది. ఆయన తిరునామం వెనక అనేక ధాతువులు, ఎక్కడా దొరకనటువంటి ధాతువులు, అంటే ఉల్కలు పడ్డప్పుడు ఆ ఉల్క నుండి సేకరించిన కొన్ని ధాతువులు, అదేవిధంగా ఇంకా ఇతర గ్రహముల నుండి సేకరించినవి కాకుండా సముద్ర గర్భం నుండి సేకరించినవి, ఇవన్నీ కొన్ని అందులో పొందుపరచడం జరిగింది. ఇలా అనేక రకములైన చిత్ర ధర్మము, మర్మము అందులో దాగి ఉంది. ఆయన ప్రసన్నవదనంతో అందరినీ రక్షించి కాపాడాలి, అందరికీ మంచి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ చిత్ర దర్శనం ఆ వైకుంఠ నారాయణుడు ఆ లక్ష్మీ సమేతంగా, శ్రీదేవి భూదేవి సమేతంగా అనేక అదృష్ట తరంగాల్ని మీ ఇంట పంపి మీ ఇంట కనకదార పంట పండించేలాగా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. శుభం శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.